హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ లూప్ టర్నర్తో డోరీస్ అనేది సన్నగా ఎలా తీసుకోవాలి అనేది మీకు చూపిస్తానండి. దీనివల్ల యూజెస్ కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం ఇలా క్లాత్ అనేది తీసుకొని దీన్ని క్రాస్ పీసెస్ అనేది తీసుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఒక 1 ఇంచ్ ఉండేలా క్రాస్ అనేది ఎక్కువ ఉండేలా చూసుకొని మనం క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి. 1 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. డోరీ సన్నగా తీసుకుంటాం కాబట్టి మనం. చూసారు కదా, నేను ఇలా 1 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. మనం ఎంత పొడవు కావాలి అంటే అంత తీసుకోవాలండి. లేదు క్లాత్ అటాచ్ చేసుకోవాలి సరిపోకపోతే. నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మంచి వైపు అంటే బాగున్న పై క్లాత్ వైపు, మంచి క్లాత్ వైపు మనం లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా పైనుంచి ఒక పాదం ఖర్చు కన్నా లోపలికండి. అలాంటప్పుడే మనకి సన్నగా వస్తుంది. మళ్ళీ మీరు పాదం ఖర్చు పెట్టుకున్నారంటే థ్రెడ్ అనేది లావుగా వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు కొంచెం ఇంకా లోపలికే పెట్టుకొని ఎంత సన్నం కావాలో అంత సన్నగా మీరు కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, నేను నెక్స్ట్ కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని మంచి వైపు అనేది కుట్టుకుంటూ వెళ్తున్నాను. ఇది మనం ఒకే లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలండి. మళ్ళీ అటు ఇటు అవ్వకూడదు. అప్పుడే మనకి డోరీ అనేది ఒకే లెవెల్లో సన్నగా నీట్ ఫినిషింగ్ వస్తుంది. తాడు అనేది చూసారా, ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత కుట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇలాగా లోపల క్లాత్ అనేది ఎక్కువ వెళ్ళకుండా మనం సన్నగా ఉండేలాగా మనం కుట్టుకున్న దాని దగ్గర వరకు కూడా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓపెన్ వైపు చూసారు కదా, ఇలాగా క్లాత్ అనేది చాలా కొంచెం తక్కువగా ఉంచుకోవాలండి. ఎక్కువ ఉంటే మళ్ళీ మనకి లావ్ అనేది ఎక్కువైపోతుంది. ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం లూప్ టర్నర్తో ఎలా టర్న్ చేస్తామనేది చూపిస్తాను. ఇక్కడ క్రాస్ ఉన్నది నేను కట్ చేస్తాను. ఇది వచ్చేసి లూప్ టర్నర్ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది పని అనేది మనకి ఫాస్ట్గా అవుతుంది. ఇలా మనకి కుక్కం కింద ఉంటుంది కదా, దాన్ని ఇలా మనం లోపలికి పంపించి చూసారా నేను ఎలా దాన్ని అటాచ్ చేస్తున్నాను క్లాత్కి అనేది. దాన్ని కొంచెం ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకుని మనం లోపలికి పంపుతాం కదా, ఆ ఓపెన్ చేసింది ఇలా క్లాత్కి అనేది గుచ్చుకొని అప్పుడు మనం ఇలా క్లోజ్ చేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది ఇంకా దాంతోపాటు బయటకు వచ్చేస్తుంది. చూసారా నేను ఎలా టర్న్ చేస్తున్నాను. ఇంకా దీనివల్ల మనకి చాలా ఈజీగా డోరీ అనేది రెడీ అయిపోతుంది. ఎంత ఈజీగా వచ్చిందో చూసారా, ఇలా పట్టుకుని ఉంటుందండి. దీనివల్ల మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇలా మనం ఓపెన్ చేసుకున్నామంటే మనకి తాడు అనేది బయటకు వచ్చాక ఓపెన్ చేసేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా డోరీ అనేది రెడీ అయిపోయిందో. దీనివల్ల మనం చాలా తొందరగా మనం క్లాతులతో డోరీస్ తీసుకునేటప్పుడు చాలా తొందరగా తీసుకోగలుగుతున్నాం. టైం అనేది సేవ్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ది కూడా నేను ఎలా తీసుకోవాలో చూపిస్తాను. మనకి నార్మల్గా ఒక్కొక్కసారి మనం సూదితో తిరగేసినప్పుడు తాడు అనేది మనం లాగినప్పుడు మధ్యలో ఆగిపోతుందండి. దాన్ని మళ్ళీ మనం తీయాలి అంటే ఇంకా అవ్వదు. ఒక్కొక్కసారి అయితే ఇంకా అసలు రానే రాదు. సూదితో తీసినప్పుడు మళ్ళీ వేరే పీస్ తీసుకుని మనం తాడు అనేది తీసుకుంటాం కదా. కానీ ఈ లూప్ టర్నర్తో మనకి మధ్యలో ఒకవేళ ఎక్కడైనా ఆగిపోయినా కూడా మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూసారా, ఇది వచ్చేసి ఇలాగా లాక్ ఓపెన్ చేసుకుని నేను లోపలికి పంపిస్తున్నాను కదా. ఇప్పుడు బయటకు అనేది కుక్కం బయటకు వచ్చాక ఆ లాక్ అనేది మనం క్లాత్కి పెట్టుకొని నిదానంగా చూడండి ఇలాగా మనం ఇలా పెట్టుకొని లాక్ చేసుకోవాలి. అప్పుడు దాన్ని బయటకు అనేది లాగాలి. ఒక్కొక్కసారి గట్టిగా లాగినప్పుడు మనకి ఆగిపోతుందండి మధ్యలో. చూసారా, నాకు ఇక్కడ ఆగిపోయింది. ఇలాంటప్పుడు కూడా మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆగిపోయింది కదా, నేను చూపించిన దగ్గర అక్కడి నుంచి మళ్ళీ మనం ఎలా లాగొచ్చు అనేది చూపిస్తున్నాను. ఈ కుక్కాన్ని మళ్ళీ మనం ఓపెన్ చేసి ఇలా పంపి అక్కడ లాక్ ఆగిన దగ్గర మళ్ళీ మనం కుక్కం అనేది దానికి అటాచ్ చేసి లాగామంటే చూసారా ఎంత ఈజీగా మనకి చివరికి వచ్చాక ఆగిపోయిందంటే ఒక్కొక్కసారి చాలా బాధ అనిపించేదండి సూదితో తీసేటప్పుడు. కానీ ఇప్పుడు ఈ లూప్ టర్నర్ ఉండడం వల్ల మనకి ఇలాంటి చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ అనేది చాలా బాగా అవుతున్నాయి. చూసారు కదా, చాలా ఈజీగా ఆగిపోయిన థ్రెడ్ కూడా మనకి పూర్తిగా వచ్చేసింది. చాలా ఈజీగా జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం థ్రెడ్ అనేది ఇలా తయారు చేసేసుకోవచ్చు డోరీ అనేది. చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇలా లూప్ టర్నర్ ఉండడం వల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుందండి.
దీంతో తీసిన డోరీస్ కూడా చాలా సన్నగా వస్తున్నాయి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.